నేటి నుంచి ఏపీలో పల్లె పండుగ వారోత్సవాలు జరగనున్నాయి. 13,324 గ్రామాల్లో ఒకేసారి వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20 వరకు జరిగే ఈ వారోత్సవాలు జరుగుతాయి. కంకిపాడులో జరిగే పల్లె పండుగ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు సర్పంచులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు పవన్. పల్లె పండుగ వారోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4,500 కోట్ల నిధులతో 30,000 పనులను చేపట్టనుంది. ఈ పనుల్లో సీసీ రోడ్లు, తార్ రోడ్లు, వ్యవసాయ కుటుంబ నిర్మాణాలను చేపడతారు. ఏపీలో ఇవాళ లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించనున్నారు. ఈ నెల 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. మద్యం షాపుల కోసం మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి. విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. దసరా సెలవులు ముగియడంతో ప్రయాణికులతో కిటకిటలాడుతోంది బస్టాండ్. 3,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ముత్యాల సాగు చేస్తూ ఏడాదికి 50 లక్షలు సంపాదిస్తున్నారు నాగరాజు గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా ఈ సాగు గురించి? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కంటిన్యూ అవుతోంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. గూడూరు టోల్ గేట్ దగ్గర భారీగా నిలిచిపోయాయి వాహనాలు. దసరా పండుగ ముగియడంతో ప్రజలు తిరుగు పయనమయ్యారు. ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అల్పపీడనం ప్రభావంతో అధికారులతో తిరుపతి కలెక్టర్ సమీక్ష చేశారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. 3 రోజులు అప్రమత్తంగా ఉండాలన్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తమిళనాడులో 5 రోజుల పాటు భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. చెన్నై సహా 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఏర్పాటుకు ఈ కార్యక్రమం స్ఫూర్తి అన్నారు. ప్రజలు అసహ్యించుకునే స్థాయికి తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు దిగజారాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భాష విషయంలో నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. రాజకీయాల్లో భాష వేరే వాళ్లకు ఇబ్బంది కలిగించకూడదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఇలాంటి ఐక్య వేదిక ఏర్పాటు చేయాలన్నారు. అలాయ్ బలాయ్ అంటే ఐక్యత అన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో సుందరమైనవన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలన్న సంకల్పమే ఈ అలాయ్ బలాయ్ అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇలాంటి కార్యక్రమాలు భావితరాలకు అందించాలని ఆకాంక్షించారు. ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అన్ని పార్టీల నేతలందరం కలిసి కాపాడుకోవాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అలాయ్ బలాయ్ను హైదరాబాద్ తో పాటు జిల్లాలకు, ఏపీకి కూడా విస్తరించాలన్నారు విద్యాసాగర్ రావు. పలువురు గవర్నర్ల రాకతో దేశమంతా దిగొచ్చినట్లుందన్నారు. అలాయ్ బలాయ్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దత్తాత్రేయ, ఆయన కూతురు విజయలక్ష్మి కూడా డోలు వాయిస్తూ సందడి చేశారు. కళాకారులతో కలిసి స్టెప్పులు వేశారు. అలాయ్ బలాయ్లో అతిథుల కోసం నోరూరించే తెలంగాణ సంప్రదాయ రకరకాల వంటకాలు సిద్ధం చేశారు. అలాయ్ బలాయ్లో 150కి పైగా స్పెషల్స్ వండి వడ్డించారు నిర్వాహకులు. తణుకు దగ్గర జరిగిన కారు ప్రమాదంలో తండ్రి, కూతుర్ని రక్షించిన సాయిబాబాని అభినందించారు ఎమ్మెల్యే రాధాకృష్ణ. ఈత రాకపోయినా కాలువలోకి దూకి ఇద్దరిని కాపాడడంపై హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. నల్గొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లిలో దేవీ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడారు. జానపద పాటలకు మహిళలు నృత్యాలు చేశారు. విజయనగర వైభవం ఉట్టిపడేలా సిరిమానోత్సవం ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రేపు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రెబ్బవరం గ్రామంలో స్వర్గీయ గుత్తా వీరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యం భరించలేక సీనియర్ కాంగ్రెస్ నేత ధనేకుల సాంబశివరావు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో వరుస దొంగతనాలతో రెచ్చిపోతున్నారు దొంగలు. జాతీయ రహదారికి ఆనుకునున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో 2 హుండీలను చోరీ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఎలుగుబంట్లు కలకలం రేపుతున్నాయి. పితాళి గ్రామ శివార్లో ఏకంగా 3 ఎలుగుబంట్లు యథేచ్ఛగా సంచరిస్తూ రైతులను భయాందోళనకు గురిచేశాయి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై 35 మంది మృతుల జాబితాలో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. పోలీస్ బలగాల కాల్పుల్లో 14 మంది చనిపోగా గాయపడ్డ 17 మందిని దారుణంగా హత్య చేశారన్నారు. ఢిల్లీలో టీవీ9 నెట్వర్క్ ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఆటపాటలతో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కలర్ఫుల్ గా సాగుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరం ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు జన విజ్ఞాన వేదిక సభ్యులు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. తిరుపతిలో టీడీపీ నేత ఆక్రమణలపై అదే పార్టీకి చెందిన కార్యకర్త బాలకృష్ణ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచానూరులో తమ పేరిటున్న 1.36 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తిరుపతి కోర్టు దగ్గర న్యాయవాదుల ప్రైవేట్ భవనంపై దాడి జరిగింది. దౌర్జన్యంగా భవనాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారు టీడీపీ నేతలు. భవనంపై దాడిని ఖండించారు జనసేన నేతలు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే గడ్డం వివేక్. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో 10 ఏళ్లు పాశవిక పాలన కొనసాగిందన్నారు బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్. గత పాలనలో ఆగిపోయిన అభివృద్ధి, నిర్లక్ష్య ధోరణికి రేవంత్ రెడ్డి చర్మగీతం పాడుతున్నారని చెప్పారు. ఒంగోలు టీడీపీ జిల్లా కార్యాలయం దగ్గర వెల్డింగ్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బైక్ కు వెల్డింగ్ చేస్తూ ఉండగా మంటలు చెలరేగాయి. భయంతో జనం పరుగులు పెట్టారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు సిరికొండ మధుసూదనాచారి. ఆయన ఛాంబర్లో కలిసిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధాలకు వ్యతిరేకంగా నవంబర్ 1 నుంచి సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాహోరు కార్యక్రమం చేస్తామన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. నవంబర్ 8న కలెక్టర్ దగ్గర ఆందోళనలు చేస్తామన్నారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని ఆతిథ్య వైన్స్ లో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. కౌంటర్లో ఉన్న 12 లక్షల నగదును దుండగులు ఎత్తుకు వెళ్లారు. అల్లూరి జిల్లా పెద్దబైలు మండలం వైకుంఠవరంలో తేనెటీగలు స్వైర విహారం చేశాయి. అన్నా చెల్లెలపై దాడి చేశాయి. 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం జాతీయ రహదారిపై కారును ఢీకొట్టింది టిప్పర్ లారీ. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ బాధితులను పరామర్శించారు మంత్రి సవిత. గత ప్రభుత్వం వైఫల్యాల కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. గుడివాడ 2 టౌన్ 31వ వార్డులో దొంగలు రెచ్చిపోయారు. రిటైర్డ్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంట్లో చోరీ చేశారు. ఈ కేసులో క్లూస్ టీం వేలిముద్రలు సేకరించారు. రాజేంద్రనగర్ ఎర్రబోడలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. వాకింగ్ చేసి ఇంటికొస్తున్న వాకర్స్ పై కర్రలతో దాడి చేశారు. పార్కింగ్ చేసిన కార్ అద్దాలు ధ్వంసం చేశారు. ఇడ్లీలో జెర్రీ కలకలం రేపింది. దీంతో హోటల్ యజమానిపై కస్టమర్లు గొడవకు దిగారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని గణేష్ భవన్ ఉడిపి హోటల్లో జరిగింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలో అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 5 లక్షల విలువైన 100 గ్రాముల బంగారాభరణాలు, కారు, సెల్ ఫోన్లు సీజ్ చేశారు. పుట్టపర్తిలో దసరా వేడుకలు అంబరాన్నంటాయి. శిల్పారామంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు జబర్దస్త్ టీం సభ్యులు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 881.6 అడుగులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. హైదరాబాద్ లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 77,670 రూపాయలు కాగా కిలో వెండి 1,03,000 రూపాయలుగా ఉంది. తమిళనాడు తూత్తుకుడి జిల్లాలోని దురైసామిపురం మడసామి ఆలయంలో నాన్ వెజ్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ప్రతి ఏటా జరిపే నాన్ వెజ్ ఫెస్టివల్ కోసం వేలాదిగా తరలివచ్చారు పురుషులు. బాబా సిద్దికీ హత్య ఘటనలో మహారాష్ట్రలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయన్నారు రాహుల్ గాంధీ. ఈ హత్య ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. సీఎం షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, హోంమంత్రి ఫడ్నవీస్ ను టార్గెట్ చేస్తున్నారు ఎంవీఏ కూటమి నేతలు. సొంత నేతనే రక్షించుకోలేని ప్రభుత్వం పౌరులకు ఎలా రక్షిస్తుందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. సిద్ధార్థ్ విహార్ ట్రస్ట్ కు గతంలో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు కేటాయించిన 5 ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. పంజాబ్ లో రైతులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. కనీస మద్దతు ధరతో పాటు పంట కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకో, రాస్తా రోకో చేపట్టారు. భారత్ మండపంలోని పీఎం గతిశక్తి అనుభూతి కేంద్రాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్ లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకునేందుకు గతిశక్తి ఉపయోగపడుతుందన్నారు. ఉమెన్ టీ20 వరల్డ్ కప్ లో ఇండియాకు మరో ఓటమి ఎదురైంది. టీమిండియాపై ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో గెలుపొందింది. కీలక మ్యాచ్ లో టీమిండియా చేతులెత్తేసింది. టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. పాకిస్తాన్ తన చివరి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఓడిస్తే భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ తలో 4 పాయింట్లతో సెమీస్ రేస్ లో ఉంటాయి. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ గా మళ్లీ జయవర్ధనేను నియమించారు. జయవర్ధనే 2017 నుంచి 2022 వరకు ముంబై హెడ్ కోచ్ గా పనిచేశారు.